సూర్యకి ఏం చెప్తారు? ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సూర్య గురించి సినిమా గురించి నేనేం చెప్పనన్నా, సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి కానీ తలభారంతో బయటకు వస్తారు. బాగాలేదన్నా మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, అసలు ఒక స్టోరీ టెల్లింగ్ గానీ, ఆ స్టోరీలో ఉన్న కంటెంట్ గానీ అసలు ఏం లేదు. పెద్ద పెద్ద స్టార్ క్యాష్ ని, భారీ బడ్జెట్ ని వాడుకొని మూవీ తీసేసినట్టు అనిపించింది తప్ప అక్కడ సినిమాలో మనం చూసి ఎంజాయ్ చేసేంత ఏం లేదు. అంటే స్టోరీ పెట్టుకున్నాడు, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నాడు కానీ జనాల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. స్టోరీ లేదన్నా, లేదు అసలు స్టోరీ ఏం లేదు. వెరీ స్లో ఉంది, చాలా స్లో ఉంది. పైగా స్లో ఉన్నా ఒక స్టోరీ ఉంటే మేము కనెక్ట్ అవుతామన్నా. ఇప్పుడు సత్యం సుందరం ఉంది, స్లోనే అది మూవీ, కానీ జనాలు దాన్ని ఇష్టపడ్డారు, కనెక్ట్ అయ్యాం మూవీకి. సో సినిమా స్లో ఉన్నా పర్లేదు కానీ ఒక స్టోరీ, ఒక కంటెంట్ ఉంటే బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందులో స్టోరీ లేదు. సినిమాకి ఫస్ట్ 1000 కోట్ల సినిమా దాటే సినిమా అంటున్నారు. ఆయన 2000 కోట్లు అని అన్నారు ఎవరో ఆడ ప్రెస్ మీట్ లో అడుగుతూ. 2000 కాదు, 20 కోట్లు దాటితే గొప్ప. సినిమాలో ఏం లేదన్నా. కార్తీ గారు లాస్ట్ లో క్లైమాక్స్ లో రాగానే కొంచెం అమ్మయ్య ఇదేదో బాగుంది అనిపిస్తది, కానీ దానికోసం పార్ట్ 2 పెట్టి కార్తీ గారిని కూడా తీసుకొచ్చి అదే చెప్తున్నా, స్టార్ క్యాస్ట్ ని పెట్టే సినిమా తీద్దాం అనుకున్నారు శివ గారు తప్ప ఇలాంటి సినిమా చేయడం వర్కౌట్ కాలేదు. ఆయన సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా ఇంతకు ముందు ఆయన చేయలేదు కూడా. సూర్య దమ్ము లేదు, ఏం లేదన్నా. సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సూర్య గారు యాక్టింగ్ అన్నా అంతే. సూర్య గారు యాక్టింగ్ ఇప్పుడు డిఎస్పీ గారు మ్యూజిక్ పుష్పకి తీసేశారు అంటున్నారు, మరి దీంట్లో అంత వర్త్ లేదా? మ్యూజిక్ బాగుందన్న, డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుంది. అది మేబీ సినిమా వల్లేమో. సినిమా ఎందుకంటే మనకి బేసిక్ గా మైండ్ లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది కాబట్టి డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం శివ డైరెక్టర్ గారు పాత సినిమాలు చూసుకుంటే, ఈ సినిమా చూసుకుంటే అంటే టోటల్ ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్ లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉంటే గనక అదే గ్రాఫ్ లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ శివ.